నెక్స్ట్ మనము 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు పరచబడినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అండి. అందులో మొదటిది మనము SJSRY అనేటువంటి SJSRY స్వర్ణ జయంతి शहरी रोजगार योजना. स्वर्ण जयंती शहरी रोजगार योजना. शहरी అంటే ఏం చెప్పుకున్నాం? పట్టణము అని చెప్పుకున్నాం. స్వర్ణ జయంతి అంటే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి పథకం. కానీ ఈ పథకాన్ని ప్రణాళికా సంఘము సిఫార్సు మేరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. అందుకనే స్వర్ణ జయంతి అన్నాం. ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం 1997 డిసెంబర్ 1న ప్రారంభించాం. 1997 డిసెంబర్ 1వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకాన్ని గతంలో ఏర్పాటు చేసినటువంటి 3 పట్టణ పేదరిక నిర్మూలన పథకాలను కలిపి ఈ పథకాన్ని ప్రారంభించారు. గతంలో ఏర్పడినటువంటి 3 పట్టణ పేదరిక నిర్మూలన పథకాలు అవి ఏవేవి అంటే NRY, ఇది 1989లో స్టార్ట్ అయింది. UBSP, ఇది 2వసారి వార్షిక ప్రణాళికలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత PMIUPEP, ఇది 8వ ప్రణాళిక కాలంలో స్టార్ట్ అయింది. ఈ 3 పథకాలను కలిపి 1997 డిసెంబర్ 1వ తేదీన SJSRY అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. అది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి మరియు వేతన ఉపాధి పథకం. స్వయం ఉపాధి వేతన పథకం అంటే పట్టణ ప్రాంతాల్లోని వారికి బ్యాంకుల ద్వారా రుణం అందిస్తూ స్వయం ఉపాధిని కల్పించడము, పట్టణ ప్రాంతాల్లో వేతన ఉపాధిని కల్పించడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం. పట్టణ ప్రాంతాల పథకాలు మ్యాక్సిమం అన్ని పథకాలు స్వయం ఉపాధి, వేతన ఉపాధి రెండింటిగా పనిచేస్తుంటాయి. ఈ పథకాన్ని 2013-14 సంవత్సరంలో NULMగా పేరు మార్చారు. NULM, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చడం జరిగింది. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. దీని యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకున్నాం. పట్టణ ప్రాంతాలలో పావులా వడ్డీ రుణాన్ని అందించే పథకం ఏది అంటే NULM అని చెప్పుకున్నాం. అటు NULM యొక్క పూర్ణనామం SJSRY. SJSRY అనేటువంటిది 3 పథకాల కలయిక అనేటువంటిది. ఈ పథకానికి కావాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరించడం అంటూ జరుగుతుంది. కానీ భారతదేశానికి స్వర్ణ జయంతి సందర్భంగా ప్రవేశించినటువంటి పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఏంటి అంటే SJSRY. నెక్స్ట్ రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన. రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన అనేది మరొకటి. భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ యోజన అనేది. రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన, భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ యోజన. ఈ 2 పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలండి. రెండింటిని 1998వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీనే ఈ 2 పథకాలను ప్రారంభించడం అంటూ జరిగింది. అక్టోబర్ 19వ తేదీన ఈ 2 పథకాలు ప్రారంభించారు. ఈ 2 పథకాల లక్ష్యం ఏది అంటే చూద్దాం ఒక్కోదానికి. రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము
పేద మహిళ యొక్క భర్త అకాల మరణం చెందినట్లయితే, పేద మహిళ యొక్క భర్త అకాల మరణం చెందినట్లయితే ఆమె కుటుంబ పోషణకు గాను 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అంటే కొంత ఆర్థిక సహాయం అందించే పథకం అని చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ బాలికా కళ్యాణ యోజన, ఇది కూడా సేమ్ ఇదే రోజు ప్రారంభించారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే. ఇక్కడ పేద బాలిక తండ్రి అకాల మరణం చెందినట్లయితే ఆమె కుటుంబ పోషణకు కూడా 20,000 రూపాయలు అందించినటువంటి పథకము. ఈ రెండు ఆర్థిక భద్రతను చేకూర్చినటువంటి పథకాలు పేద వర్గాల మహిళలకు అని చెప్పుకోవచ్చు. ఒకటి మహిళలకు, మరొకటి బాలికకు, రెండింటికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినటువంటి పథకం. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇది వ్యవసాయ రంగంలో మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం. ఈ పథకాన్ని 1998వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పేరు కిసాన్ అంటే రైతు. అంటే రైతుకు రుణాన్ని అందించడానికి ప్రభుత్వం చేత అందించడానికి ఒక చిన్న కార్డు లాంటిది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డును ఎవరు సూత్రీకరించారు అని చెప్పి మనకు గతంలో ప్రశ్న. కిసాన్ క్రెడిట్ కార్డును సూత్రీకరించినది, దట్స్ మీన్ డిజైనర్, రూపొందించినది ఎవరు అని అడిగారు. రూపొందించినది ఎవరు అంటే నాబార్డు చేత రూపొందించబడింది. నాబార్డు చేత రూపొందించబడింది. దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత, దీన్ని కిసాన్ క్రెడిట్ కార్డును ఎవరు అమలు పరుస్తారు అంటే వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అమలుపరుస్తాయి. అంటే ఈ నాబార్డు అనేటువంటిది నిధులను ఈ బ్యాంకులకు ఇస్తుంది. ఇవి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ రైతులకు స్వల్పకాలిక రుణాలు అందిస్తుంది. కానీ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ముఖ్యమైన లక్ష్యం, మన దేశంలో ఉన్నటువంటి 86% చిన్నకారు సన్నకారు రైతులకు, చిన్నకారు అంటే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు, సన్నకారు రైతులు అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నారు, మొత్తానికి తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 86% ఉన్నారు వీళ్ళు. ఈ చిన్నకారు సన్నకారు రైతులకు స్వల్పకాలిక రుణాలను అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. స్వల్పకాలిక రుణాలంటే ఎరువులు కొనుగోలు చేయడానికి, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేయడానికి, విత్తనాలను కొనుగోలు చేయడానికి, రోజువారీ వ్యవసాయ కూలీల ఖర్చు కోసము పంటలు వేసే కాలంలో బ్యాంకులు ఒక 5,000, 10,000 అలా ఇస్తుంటాయి. కాబట్టి ఇది స్వల్పకాలిక రుణాలు అందించడానికి ఈ కార్డును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, అంటే నాబార్డు చేత రూపొందించబడింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క కాల పరిమితి, ఆ కార్డు ఎంత కాలం పనిచేస్తుందంటే జస్ట్ ఓన్లీ 3 years పనిచేస్తుంది. 3 years తర్వాత రెన్యువల్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ల్యాబ్స్ కావడం అంటూ జరుగుతుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణము అని, కిసాన్ క్రెడిట్ ద్వారా అందించే కనీస రుణము 5,000 రూపాయలు అందిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ కూడా అందించవచ్చు, 50,000 రూపాయల వరకు అందిస్తారు. అది ఇంటర్మీడియట్ బుక్లో ఏముంటుందంటే పంజాబ్ హర్యానాలలో దాదాపు 1,00,000 వరకు కూడా అందిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద రైతులు, మనల్ని 50,000 తీసుకుంటేనే ఎప్పుడు రుణమాఫీ అవుతుందా అని చెప్పి తెలుస్తుంటారు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 5,000 రూపాయల వరకు వారు చెల్లించే స్తోమతను బట్టి ఒక 50,000 రూపాయల గరిష్టంగా అందించవచ్చు. నెక్స్ట్ ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా అందించే దాన్ని ఒకసారి చెక్కుల రూపంలో కూడా అందిస్తారు. 25,000 రూపాయల వరకు చెక్కుల రూపం కూడా అందించవచ్చు అండి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డును కలిగినటువంటి రైతుగాన మరణిస్తే 50,000 రూపాయల రుణాన్ని, 50,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. అదే ప్రమాదానికి గురైతే 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం అంటూ జరుగుతుంది. ఇక మన భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేసినటువంటి తొలి రాష్ట్రము
తొలి రాష్ట్రము రాజస్థాన్ మొట్టమొదటిసారిగా జారీ చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు ప్రారంభమైన మొదట్లో 1998 ఆ ప్రాంతంలో కిసాన్ క్రెడిట్ కార్డులను ఎక్కువగా జారీ చేసినటువంటి బ్యాంకులు ఏవి అంటే సహకార బ్యాంకులు ఎక్కువ జారీ చేశాయి. సహకార బ్యాంకులు ఎక్కువ జారీ చేశాయి. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డులను ఎక్కువ జారీ చేయనటువంటి బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు ఎక్కువ జారీ చేయడం జరిగింది. ఒకప్పుడు మనము ఉమ్మడిగా ఉన్నప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎక్కువ జారీ చేసిన రాష్ట్రం ఏది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు విడిపోవడం వల్ల తన స్థానాన్ని కోల్పోయింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఎక్కువ జారీ చేసినటువంటి రాష్ట్రం ప్రస్తుతం ఏదంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రూపే డెబిట్ కార్డు అని మార్చాడు. రూపే డెబిట్ కార్డు కూడా దాన్ని ఉపయోగించుకున్నటువంటి వీలు కల్పించడం అంటూ జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేసినటువంటి మొట్టమొదటి సహకార బ్యాంక్ ఏదంటే ఆప్కా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేటువంటిది కిసాన్ క్రెడిట్ కార్డు జరిగినటువంటి సహకార బ్యాంకుల్లో మొట్టమొదటి. కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేసినటువంటి తొలి బ్యాంకు ఆంధ్ర బ్యాంక్. తొలి వాణిజ్య బ్యాంకు ఆంధ్ర బ్యాంకు. కిసాన్ క్రెడిట్ కార్డును జరిగినటువంటి తొలి రాష్ట్రం రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు. ఇవి కిసాన్ క్రెడిట్ కార్డు సార్ వ్యవసాయ రంగంలో భాగంగా ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 98 కాబట్టి నెక్స్ట్ 99వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే NAIS నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. జాతీయ వ్యవసాయ బీమా పథకము అంటారు. దీని పేరు బట్టి మనం సింపుల్ చెప్పొచ్చు. ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం 1999 మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చినది. 2 ప్రశ్నలు అడిగారు. రాష్ట్రం అమలుకి వచ్చినది 2000 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అమలు పరిచారు. దీన్ని అడిగారు, దీన్ని అడిగి కేంద్రం ప్రకటించడం 1999. మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేది 2000 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇంప్లిమెంట్ చేశారు. దీని పేరును బట్టి లక్ష్యం చెప్పుకుంటే జాతీయ వ్యవసాయ బీమా పథకము. వ్యవసాయ పంటలకు బీమా కల్పించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కానీ మనకు వ్యవసాయ బీమా అంటే మనకి ఈ మధ్యకాలంలో కొత్త ఒక మంచి ప్రోగ్రామ్ మనకు గుర్తుకొస్తుంది. ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన అని గుర్తు రావాల్సింది. కానీ ఈ పథకాలన్నీ గతంలో ఏర్పడినటువంటి వ్యవసాయ బీమా పథకాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో భారతదేశం అంతటా ఒకే బీమా పథకం అని చెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమా యొక్క పథకంలో ఇవన్నీ విలీనం చేయడం జరుగుతుంది. దీని యొక్క పరిణామ క్రమాన్ని ఒకసారి స్కెల్టన్ చేద్దాం. ఇంటిగ్రేటెడ్ క్రాప్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఇది 1985-86 సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంటలకు బీమాను ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు అంటే 8th ప్లాన్ కాలంలో ప్రారంభించారు. దీని పేరునే NAIS గా పేరు మార్చారు 1999-2000 సంవత్సరం. ఆ తర్వాత వెదర్ బేస్డ్ క్రాప్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటి పథకాన్ని 2009-2010 సంవత్సరంలో ప్రారంభించారు. వెదర్ బేస్డ్ క్రాప్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము అంటారు. వాతావరణంలో మార్పులు వచ్చి, వడగండ్లు వచ్చి, పెద్ద పెద్ద వర్షాలు వచ్చి పంట నష్టపోతే, వర్షం ఎక్కువ వచ్చి లేకపోతే వేడి ఎక్కువ అయ్యి పంటలు దెబ్బతింటే కూడా బీమాను కల్పిస్తారు. ఆ తర్వాత దీని పేరును ముందర అనే పేరు వేశారు. మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్గా పేరు మార్చారు 2010-11 సంవత్సరంలో. ఈ రెండు పథకాలను కలిపి నేషనల్ క్రాప్స్ ఇన్సూరెన్స్ స్కీమ్గా పేరు మార్చాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లో. కానీ అతనికి సంతృప్తి లేదు, ఏదో కోల్పోయినట్టు అనిపించింది. కానీ ఇక్కడ అగ్రికల్చర్ అనకుండా క్రాప్స్ అన్నాడు అంతే. ఈ రెండు పథకాలను కలిపి ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజనగా 2016
ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి రావడం అంటూ జరిగింది. ఇదండి దీని పరిణామక్రమం ఇలా గుర్తుంచుకొని వాటి వ్యవసాయ రంగంలో తోడ్పడేటువంటి పథకాలు ఇవి అని చెప్పచ్చు. ఓకే, లిమిట్. నెక్స్ట్ అన్నపూర్ణ యోజన. అన్నపూర్ణ యోజన ఈ పథకాన్ని 1999వ సంవత్సరం 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టమంటూ జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము పేదలలో నిరుపేదలకు సంబంధించినటువంటి పథకం. అంటే ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటి పెన్షన్ లభించని పేదలకు 10 కేజీల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడం అంటూ జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అన్నపూర్ణ యోజన పథకం కింద కిలో బియ్యము ఎంతకి ఇస్తారు అని అడుగుతారు. ఫ్రీ. ఎన్ని కేజీలు ఇస్తారు? 10 కేజీలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ SGSY. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన ఈ పథకాన్ని 1999వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించమంటూ జరిగింది. ఈ పథకాన్ని ఎలా ప్రారంభించారంటే గతంలో ఏర్పడినటువంటి 6 పథకాలను కలిపి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్టార్టింగ్లో మనకి ఇవన్నీ ఫ్లో చార్ట్ వేసుకున్నాం. ఒకసారి గుర్తు వేసుకుందాం.